హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి. ఇక్కడ ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఎక్కడ జెయింట్ లైనింగ్ అనేది జెయింట్ పడకుండా, మెయిన్ క్లాత్ కూడా జెయింట్ పడకుండా కట్ చేస్తానన్నమాట. రెండు అటు సైడ్ ఉన్నాయి ఒకే వైపు వేసేసుకొని కింద తగులు లేకుండా నీట్గా ఒక లైన్ వేసేసి కట్ చేస్తున్నాను. మీరు నా కటింగ్ చూస్తూ నేను చెప్పే మాటలు అయితే వినండి. ఎవరికైనా యూజ్ అవుతాయో లేదో నాకైతే తెలియదు, కానీ చాలామంది ఈ యూట్యూబ్ వల్ల ఇబ్బంది అయితే పడుతున్నారండి. ఎందుకు ఏంటి అని చెప్తాను చూడండి. మనం చేసే పని మన అవసరాలకు సరిపోకనే యూట్యూబ్ చేస్తున్నాం అనమాట. యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి యూట్యూబ్ చేస్తున్నారు, కానీ ఎవరి కోసమో యూట్యూబ్ చేయట్లేదండి. డబ్బులు వస్తాయని తెలిసే చేస్తారు అందరూ. కొంతమంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళు ఫ్యాషన్ కోసం చేస్తారనమాట. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా డబ్బు వస్తుంది కాబట్టి ఫ్యాషన్ రెండు కలిస్తేనే వాళ్ళు చేస్తున్నారు. నేను కూడా డబ్బుల కోసమే చేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఎవరమైనా అంతే కదా. ఏదో ఒక 4 రూపాయలు వెనకేసుకోవచ్చులే, మనం చేసేది సరిపోనప్పుడు దీని ద్వారా వచ్చే మనీ కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ చాలా టైం పడుతుందండి. ఏంటంటే వర్క్ చేతి నిండా వర్క్ ఉన్న వాళ్ళకైతే సెట్ అవ్వదు. ఎందుకంటే చాలా టైం వేస్ట్ అవుతుంది, చాలా టైం పడుతుంది. మనం ఎంత క్లియర్గా మనం నోరు నొప్పి పుట్టంగా కూడా మనం క్లియర్గా ఇలాంటివి ఏవైనా చెప్పినా కూడా వ్యూస్ అనేది అస్సలు లేవన్నమాట. కొత్త ఛానల్స్ అయినందుకో ఏమో రికమెండేషన్ అనేది అస్సలు లేనట్టుంది. మరీ దారుణం అయిపోయిందనమాట నాకు ఈ మంత్ మొత్తము. కొంచెం వ్యూస్ వస్తే పర్వాలేదు, వ్యూస్ రాకపోతే మాత్రం చాలా వేస్ట్ అండి. ఒక 10 వీడియోలు పెట్టినా $1 పడదనమాట వ్యూస్ లేకపోతే. ఇంకా అటువంటప్పుడు ఎందుకు చెప్పండి చేయడం అనిపిస్తుంది. నాకు కూడా ఒక్కొక్కసారి అయితే ఆపేయాలనిపిస్తుంది. నేను ఇంతకుముందు అసలు ఆపకూడదు, కంటిన్యూగా వీడియోస్ పెట్టాలి అన్న చెప్పిన నేనే ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే వర్క్ ఉన్నప్పుడు వర్క్ చేసుకోవాలి. మనకు ఫుల్గా వర్క్ ఉన్నప్పుడు దీనిపైన కాకుండా మన పని మనం చేసుకోవాలి. కానీ మీరు ఎవరైనా సరే మీరు చేసే పనిని వదిలేసి దీనిపైనే మైండ్ అంతా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేయడం అంటేనే స్ట్రెస్ కదా. స్టిచ్చింగ్ చేయాలంటేనే స్ట్రెస్తో కూడిన పని. టైంకి ఇవ్వాలి అంటే ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు టైంకి ఇవ్వాలి, ఈరోజు ఎన్ని బ్లౌజులు ఇవ్వాలి, ఇదే ఉంటుందన్నమాట మైండ్లో. టైంకి ఇచ్చేసేయాలి, కుట్టాలి అన్న స్ట్రెస్తోనే ఉంటారు. ఎంత స్ట్రెస్ తీసుకోకపోయినా స్ట్రెస్తో కూడిన పనేనండి ఇది. ఈ స్ట్రెస్ ఉన్న స్ట్రెస్ సరిపోక యూట్యూబ్ అనే స్ట్రెస్ ఒకటి తెచ్చుకున్నాం అనమాట. చాలామంది కూడా మన కళ్ళు కూడా పాడైపోతాయండి దీని ద్వారా. కానీ ఏం చేస్తాం, స్టార్ట్ చేసిన దీంట్లో దిగిన తర్వాత మనకి ఇంకా ఎవరు చెప్పినా మనం వినమన్నమాట. మనది మనమే మాట్లాడతాము. చేసేయాలి, వచ్చేస్తున్నాయి అన్నట్టుగా చేస్తాము. కానీ ఏంటండి మరి ఇంత దారుణంగా ఉంది యూట్యూబ్. కొంచెం వ్యూస్ ఎక్కువ వచ్చిన వీడియో ఉంటుంది కదా, దానికి వచ్చేసి చాలా తక్కువ RPM CPM తక్కువ ఇచ్చేస్తుంది అనమాట. మినిమం ఒక 3000 వ్యూస్కి $1 ఇచ్చినా బెటరే. కానీ 4000 ఒక్కొక్క వీడియోకి 5000 అమ్మ చాలా దారుణంగా ఉందన్నమాట. 20,000 వ్యూస్ వస్తే $4 కూడా రావు ఒక్కొక్క వీడియోకి. ఇంకా అలాంటప్పుడు యూట్యూబ్లో ఎర్న్ చేసేవాళ్ళు నిజంగా గ్రేటే. నా విషయంలో అన్ని వ్యూస్ వాళ్ళకి వస్తున్నాయంటే నిజంగా గ్రేటే అండి. కానీ ఇక్కడ యూట్యూబ్లో వచ్చేసి కంటెంట్ ఉన్న వీడియోలు కాదు, ఒక్కసారి పాపులర్ అయ్యారా పనికిమాలిన వీడియోలు కూడా చూస్తారండి. నేను ఇలా అంటున్నాను, ఎవరికైనా హట్ కావచ్చు, అట్టయినా పర్వాలేదు, ఇది ఉన్న వాస్తవమే. కొంచెం పాపులారిటీ వచ్చిందనుకోండి, ఏదో ఒక 2-3 వీడియోలు వైరల్ అయిపోయి కొంచెం పబ్లిసిటీ ఎక్కువైపోయింది అనుకోండి, ఇంకా వాళ్ళకి తిరుగుండదు అనమాట. ఇక్కడ ఏంటంటే ఏ వీడియో పెట్టినా చూసేస్తారు జనాలు, ఏ వీడియో పెట్టినా లైక్ చేస్తారు, ఏ వీడియో పెట్టినా కామెంట్ చేస్తారు. అది పనికి వస్తుందా పనికి రాదా, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేయొచ్చా లేదా అనేది మాత్రం ఎవ్వరు ఆలోచించరు. ఈ జనాలే అలా తయారయ్యారనమాట. చూసేవాళ్ళే ఇలా తయారయ్యారు. జెన్యూన్గా మంచి కంటెంట్ చెప్తూ మంచి విషయాలు చెప్పేవాళ్ళు నచ్చరు. అబద్ధాలు చెప్తూ సింపతి ఏడిపేసుకొని కొంతమంది చేస్తూ ఉంటారనమాట వీడియోలు. ఇంకా అలాంటి వాళ్ళు ఒకరిపైన ఒకరు ట్రోల్స్ చేసుకుంటూ చేసేవాళ్ళ వీడియోలు. కొంతమంది వీడియోస్ పెడతారండి నిజంగా. ఒక బస్సు వెళ్తూ ఉంటుంది, ఆ వెళ్ళే బస్సును వీడియో తీసి పెట్టేస్తారు. దానికి వేలల్లో లైక్లు. ఏముందని లైక్ కొడతారో నాకు అసలు అర్థం కాదండి. నాకు అనిపిస్తుంది, నా ఫీలింగ్. ఎందుకంటే నేను చేసే వీడియోలలో ప్రతి ఒక్క విషయం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. బ్లౌజ్ కటింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, కొంతమంది వీడియోస్ టైలరింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. చాలామంది చాలా బాగా చెప్తున్నారు.
ఇంకా చాలా కష్టపడుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే స్టార్ట్ చేశాం కదా, అందరికీ తెలిసింది మనం స్టార్ట్ చేసామని. కానీ ఆపేస్తే అమ్మో అయిపోయిందేమో ఇంకా వీడియోలు తీయడం అంటారని మాత్రమే అప్పుడొక వీడియో పెట్టేవాళ్ళు ఉన్నారండి. నిజంగా చెప్తున్నాను. టైం వేస్ట్ అయితే చాలా అవుతుంది నాకైతే. అస్సలు ఇప్పుడు టైం అనేదే లేదనమాట. ఇప్పటి వరకు మొన్నటి వరకు మీకు వస్తున్న వీడియోస్ అన్నీ ముందు తీసినవన్నమాట. ముందు ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి పెట్టుకున్నాను కాబట్టి అప్లోడ్ కొట్టేశాను. కానీ వారం రోజుల నుంచి నాకు అసలు ఖాళీయే లేదనమాట. వర్క్ అలా స్టార్ట్ అయిపోయింది. వర్క్ ఉన్న టైంలో కూడా ఇవి వచ్చే ఒక వీడియోకి ₹1, కూడా రావన్నమాట. ఇవి ₹1 కోసం వీడియో చేస్తూ కూర్చుంటే మనం చేసే పని లాస్ అయిపోతాము. ఖాళీగా ఉన్నప్పుడు వీడియోస్ చేసుకోవాలి, పని ఉన్నప్పుడు పని చేసుకోవాలి. ఇలా అయితే పెట్టేసుకున్నాను అనమాట. నేను పెట్టేసుకొని వీడియోస్ చేస్తున్నాను. డైలీ వీడియో వస్తుంది కానీ నేనైతే రోజు ఏం తీయనమాట. నాకు ఖాళీ ఉన్నప్పుడు తీసేసి ఎడిటింగ్ చేసి పెట్టేసుకుంటాను. కానీ ఇదే తలకు తీసేసుకొని తలపోటు వచ్చేలాగా ఆలోచించి ఏం పెట్టాలి, ఏం తీయాలి, రోజు ఇదే స్ట్రెస్ పెట్టుకుంటే ఇంకా నాకు ఇల్లు గడిచినట్టే కుట్టకుండా కూర్చుంటే. అందుకని దీంట్లో పెట్టేవి పెడతాను, కానీ రావచ్చు రాకపోవచ్చు. ఒక్కొక్కసారి ఆపేయాలనిపిస్తుంది. కానీ దీని మీద నేను కొంచెం ఇన్వెస్ట్ చేశానన్నమాట. ఎవరైనా చేస్తారు కదా, మరి మనం పోగొట్టుకున్న దగ్గర వెతుక్కోవాలి కదా, అందుకని చెప్పేసి చేస్తున్నాను. మానిటైజేషన్ అయిపోయింది. పేమెంట్ ఏదో ఏమంటారు చూడండి, వర్షం చుక్కలు బొట్టు కలిస్తేనే నీళ్ళు అవుతాయి అన్నట్టుగా అలా ఒక్కొక్క బొట్టు పడ్డట్టుగా పడుతున్నాయన్నమాట. ఇంకా ఎప్పుడు అయ్యేవో, ఎప్పుడు చేతికి వచ్చేదో స్ట్రెస్ తీసుకొని చేసేంత అయితే లేదండి. నేనైతే అంతగా తలకు తీసుకొని ఏవి కూడాను చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. మన హెల్త్ పాడవుతుంది, మన పని పాడవుతుంది. కాబట్టి కొత్తగా చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ కోసం ఏవేవో కొంటున్నారు, ఏవేవో చేస్తున్నారు, గిఫ్టులు అంటున్నారు, గివేవేలు అంటున్నారు, అన్నీ అంటున్నారు. కానీ మనకు లక్ ఉంటేనే ఇక్కడ కూడా సక్సెస్ అయ్యేది. లక్ అయినా ఉండాలి, లేదంటే ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చూపించేటట్టయినా ఉండాలి, లేదంటే ఫన్నీ వీడియోస్ తీయాలి, లేకపోతే ఒకరిపైన ఒకరు పడి గొడవలు పడుతూ వీడియోస్ చేయాలన్నమాట. లేదంటే నెగిటివ్ కామెంట్స్ కొంతమంది రాకపోయినా వచ్చాయని చెప్పి వీడియోలు తీస్తుంటారనమాట. అలా వాళ్ళే ఫేక్ ఐడీలతో నెగిటివ్ కామెంట్స్ పెట్టేసుకొని నెగిటివ్ కామెంట్స్ పైన తీస్తూ ఉంటారు. ఇంకా అలానా చేయాలి, లేదంటే మనం అన్నీ కరెక్ట్గా ఉండి సక్సెస్ అయ్యామంటే మన లక్. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా లక్ ఉండాలని కొంతమంది చెప్తారు. నేను కష్టపడ్డాను కాబట్టి ఇక్కడ కష్టపడ్డారు, దాంతోపాటు లక్ ఉంది కాబట్టి ముందున్నారనమాట. అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. నేను చెప్పేది ఏంటంటే వీడియోస్ కోసం మాత్రం చేసే పని ఆపేసి మాత్రం వీడియోస్ చేయకండి. పని చేసుకుంటూ ఖాళీ టైంలో అప్పుడొక వీడియో పెట్టుకుంటూ చేసుకుంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. నిజంగా చెప్తున్నాను. నేను చేసే వర్క్లో ఇక్కడ యూట్యూబ్లో వచ్చేదే పోల్చుకుంటే ఎవరికైనా చెప్తే నవ్వుతారండి. అంత వర్క్ చేసుకుంటున్నారు కదా, అవసరమా మీకు యూట్యూబ్ అని. కానీ ఒక ఇంట్రెస్ట్ అనేది వీడియోస్ చూసి నాకు బిల్డ్ అయిపోయిందనమాట మైండ్లో. మనము తీయొచ్చు కదా, మనము పెట్టొచ్చు కదా, ఎవరికైనా నచ్చొచ్చు, చూడొచ్చు కదా అని చెప్పేసి ఇంకా నాకు స్టిచ్చింగ్ వీడియోలు, కటింగ్ వీడియోలు తీయాలంటే అస్సలు అవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇంట్లో వ్లాగ్ ఛానల్గా మార్చేద్దామన్నా కూడా నేను ఇంట్లో ఉండే టైమే తక్కువ అండి. తొందరగా వంట చేసుకొని వచ్చేస్తాను. కాబట్టి ఇంకా ఈ ఛానల్ ఎలా రన్ చేయాలి, ఏం చేయాలి, ఉంచాలా తీసేయాలా, ఉంచితే ఏంటి తీసేస్తే ఏంటి ఆలోచిస్తున్నాను అనమాట. అప్పుడొక వీడియో పెట్టేసి అలాగే వదిలేద్దాం అనుకుంటున్నాను. మానిటైజేషన్ అయిపోయింది కదా, మానిటైజేషన్ కాకపోతే ఆపేసేదాన్ని ఖచ్చితంగా. అవసరమైతే లేదు. ఎందుకంటే చూస్తారు, వ్యూస్ వస్తాయండి. చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇచ్చి వెళ్తే ఆ వీడియో ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఏదో వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, ఏదో చెప్తున్నారని వీడియోస్లోకి వచ్చి చూస్తారు కదా. మరి చిన్న లైక్ ఇస్తే తప్పేంటి? చాలామంది కొంతమంది వీడియోస్ కింద అయితే ఏమీ ఉండదు, అక్కడ డౌట్స్కు ఆన్సర్ ఉండదు. ఏవేవో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తారు, కానీ అక్కడ ఏమీ ఉండదు. కింద కామెంట్స్, లైక్లు ఎందుకు ఇస్తారో నాకు నిజంగా అర్థం కాదండి. కష్టపడే వాళ్ళకి ఇవ్వండి, నిజంగా జెన్యూన్గా ఉండే వాళ్ళకి ఇవ్వండి. నాకు ఇవ్వమని కాదు, మీకు నచ్చిన వాళ్ళకి. కొంతమంది కష్టపడుతూ వీడియోస్ తీస్తుంటారు, డబ్బుల కోసమే ఇబ్బంది పడుతూ వీడియో తీస్తుంటారు. అలాంటి వాళ్ళకి మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల మీ ఆస్తులేమీ పోవన్నమాట. మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళ సక్సెస్ జర్నీలో మీరు ఒక భాగం అవుతారనే. నాకైతే టైం లేదండి, టైం ఉంటేనే వీడియోస్ పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.